హాయ్ ఫ్రెండ్స్, ఏంటో ఈ మధ్య పాలక్ పన్నీర్ భలేగా వచ్చేస్తుంది అనమాట. ఎలా చేసినా కూడా ఈసారి అయితే చాలా చాలా బాగుంది. కానీ ఒక్కటైతే ఫెయిల్యూర్ అయ్యారనమాట. అదేదో వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మరో చిన్న విషయం ఏమంటే ఒక 2 క్లిప్స్ మిస్ అయ్యాయి. సో దానికోసం నేను ఈరోజు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పొటాటో, ఇంకా పోపు దినుసులు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పొడి, పన్నీర్ ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. గ్రేవీ కోసం పాలకూర, బీట్రూట్, క్యారెట్, టమోటో వేసి వాటర్ కొంచెం వేసి ఉడికించుకోవాలి. చల్లారాక వాటర్ వంపేసి ఉప్పు, పసుపు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇందులోకి వేసి కాసేపు ఉడికించుకున్నాక కారం, ధనియా పొడి, బట్టరు వేసి నూనె తేలే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్. ఇక ఫెయిల్యూర్ అయిన విషయం ఏంటో తెలుసా? ఇందులో బీట్రూట్ ని దాచలేకపోయారు. పిల్లలు కనిపెట్టేశారు. టేస్ట్ అయితే బాగుంది, మీరు ధైర్యంగా ట్రై చేయొచ్చు.